నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్లో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో స్వయంగా ఫారం నింపిన సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ అరెస్టుపై భూపాల్పల్లిలో కాంగ్రెస్ భారీ నిరసన. రాహుల్ గాంధీపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడే. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి కొత్త సబ్ స్టేషన్లు, నూతన సర్కిల్ కార్యాలయం ప్రారంభించిన బట్టి విక్రమార్క. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా స్వయంగా నమోదు ఫారాన్ని నింపి సమర్పించారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో రోజుకు దాదాపు 18 గంటలు పనిచేస్తున్నప్పటికీ సమయం సరిపోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అయితే తాను పాలనలో బిజీగా ఉన్న సమయంలో రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ముఖ్యంగా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆందోళనకరంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం 78% మంది మాత్రమే తమ నమోదు పూర్తి చేసుకోగా ఇంకా 22% మంది నమోదు చేసుకోలేదని వెల్లడించారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్య ప్రక్రియకు మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కొడంగల్లో నమోదు శాతం తక్కువగా ఉండటం తన ఎన్నికల విజయంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి అర్హుడితో ఎస్ఐఆర్ ఫారాలు పూర్తి చేయించాలని సూచించారు. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈ రోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడినని భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాల్పల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి నుండి సమాధానం కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుడిపై భౌతికంగా దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినిపించేందుకు యువత, భవిష్యత్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కోరేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన అసహన వైఖరిని బయటపెట్టిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ విభిన్న అభిప్రాయాలను అణచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీకి జరిగిన ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని,
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిర్ కోఆర్డినేటర్ హుస్సేన్, భూపాల్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తును మంట కలిపే విధంగా ఈరోజు నిల్ పేపర్ ఏదైతే లీకేజ్ విషయంలో భారత ప్రధాని ఇంటి ముందు నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేస్తుంటే ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా ఈ నిరంకుశ వైఖరి అవలంబించినందుకు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, లోకసభ సభ్యులను, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారిని నిరంకుశంగా అరెస్ట్ చేసి నిరసనగా విద్యార్థుల భవిష్యత్తుకు కోరి నిరసనగా ఈరోజు వాళ్ళు యొక్క ప్రవర్తించినటువంటి తీరుకు నిరసనగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయికి వరకు ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ నిరంకుశ వైఖరిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించి రాబోయే రోజుల్లో ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేధావులందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండలో 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి హన్మకొండ నక్కలగుట్టలోని TGNPTCL కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి కాలనీ, R&B క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాలకు, హన్మకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనానికి, అలాగే TGNPTCL కార్పొరేట్ కార్యాలయం 5వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని, TGNPTCL కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా హన్మకొండ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు వోల్టేజ్ సమస్యలు తగ్గి విద్యుత్ అంతరాయాలు నివారించబడతాయి. వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణను విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం, పరిశ్రమలు, వాణిజ్య రంగం, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGNPTCL CMD వరుణ్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ T వెంకన్న, జిల్లా అటవీ అధికారి నిఖిల, TGNPTCL ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ దిశలో మనం అందరం అడుగులు వేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరి రాజేందర్ రెడ్డి గారు 132/33 kV సబ్స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. దాన్ని సరిపే ఈ సబ్స్టేషన్ కావాలని చెప్పి అడిగారు. ఇప్పటికే దీనిపైన సర్వే రిపోర్ట్ కూడా డిమాండ్ ఉందా లేదా అని సర్వే చేసి NPTCL రిపోర్ట్ కూడా పంపించారని చెప్తా ఉన్నారు. కాబట్టి దేర్ ఇస్ ఎ డిమాండ్, ఐ థింక్ టు డూ ఇట్. కాబట్టి తప్పనిసరిగా నేను 132/33 kV సబ్స్టేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంతా చాలా అడ్వాన్స్డ్గా
వారు ఆలోచనలతోటి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనకు ఎంత లాభం జరుగుతూ ఉంది, అదేవిధంగా ఎంప్లాయీస్కి ఏ విధంగా రిస్క్ తగ్గుతూ ఉంది, టైం సేవ్ ఎలా అవుతూ ఉంది, మనీ సేవ్ ఎలా అవుతూ ఉంది, ఏ విధంగా కన్జ్యూమర్స్ని సంతృప్తి పొందగలుగుతూ ఉన్నారు, రైతులు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యలను మరి ఆన్లైన్ ద్వారా చెప్పగానే మీరు వెంటనే స్పందించగలుగుతూ ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి మెషినరీని మేము యూజ్ చేస్తూ ఉన్నాము అన్నీ కూడా మరి హార్మ్ఫుల్గా ఉండకుండా అంటే డెత్ పర్సంటేజ్ తగ్గించే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ మనీ ఎగ్జెంప్షన్ కూడా తగ్గించే విధంగా మనీ సేవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడాన్ని నిజంగా వారిని అభినందిస్తూ మరి ఇదే విధంగా డిప్యూటీ సీఎం గారు మిగతా జిల్లాల్లో కూడా వీటిల్లో ఏవైనా అవకాశాలు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మరి ఇవి ఇదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మనకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయాన్ని వారి ముందు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనగామ జిల్లా కొత్తకొండలోని కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక వరుణయాగం యజ్ఞయాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తొలగిపోయి విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు నదులు నిండాలని రైతులు పొలాలలో పచ్చదనం కలకలలాడాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ప్రత్యేకంగా ప్రార్థించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం విశేష మహిమ కలిగిన క్షేత్రమని ఈ ప్రాంత ప్రజలకు స్వామివారిపై అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఈ ఆలయంలో వరుణయాగం నిర్వహిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ భగవంతుడిపై విశ్వాసంతో తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాల్లో వరుణ యాగాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా బోనాల పండుగ సందర్భంగా రాజధానిలోని పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. అదే సంకల్పంతో మహిమగల కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమాత్మైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక డిమాండ్ చేశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లు, డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు రోజంతా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలు కార్మికులకు తగిన ఆదాయం అందించకుండా అన్యాయం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చుల మధ్య గిగ్ వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అగ్రిగేటర్ సంస్థలతో చర్చించి గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లకు అందే ఛార్జీలు, పారితోషికాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం స్పష్టమైన విధానాలు రూపొందించి వారికి ఆర్థిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి
బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి స్విగ్గీ జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి, వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ములుగు జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రాణాలకు ముప్పు కలిగించే సాహసాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. జిల్లాలోని పలు జలపాతాల వద్ద అధికారులు ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా బ్యారికేడ్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోకుండా జలపాతాల వద్దకు వెళ్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాంటి నిర్లక్ష్య ధోరణి కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే ఉద్దేశంతో ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, పర్యాటకులు, కుటుంబ సభ్యులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లకుండా సహకరించాలని కోరారు. జలపాతాల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, భద్రతా నియమాలు ప్రజల రక్షణ కోసమేనని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జలపాతాల్లో నీటి ప్రవాహం క్షణాల్లో పెరిగే అవకాశం ఉంటుందని, ఎలాంటి అజాగ్రత్తకు తావివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రజల ప్రాణాల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అందరూ అధికార యంత్రాంగానికి సహకరించి సురక్షితంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికి స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాల ధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో, అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి. టూరిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అక్కడ అధికారులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టి పలానా ప్రాంతాల వరకు పలానా కాడికి వెళ్ళండి అని పెట్టిరో అక్కడి వరకే వెళ్ళండి. బొగతా జలపాతం అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా మేము బ్యారికేడ్స్ గానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆనందించండి. అంతేగాని అంటే తెలియనటువంటి కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీపై దాడి చేసి అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజును దేశ చరిత్రలో బ్లాక్ డేగా పరిగణించవచ్చని వారు పేర్కొన్నారు. దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుడిపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. గాంధీజీ సిద్ధాంతాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ పాటిస్తారని, ఇటువంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు. ఈరోజు దురదృష్టమైన విషయం, భారతదేశంలో ఒక చీకటి ఏర్పడిన రోజు ఈరోజు. నిజంగా ఈరోజు గాంధీ కుటుంబం అంటేనే దేశం కొరకు, దేశ స్వాతంత్రం కొరకు, దేశ సమగ్రత కొరకు, దేశంలో అన్ని వర్గాల వరకు సోషలిస్ట్ కొరకు కాపాడిన గాంధీ కుటుంబం ఇది. ఆ గాంధీ కుటుంబానికి కావాలని ఈరోజు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను విప్లవం చేసిన భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు మనోభావాన్ని దెబ్బతినకుండా మనకి సంఘీభావం తెలియజేసేందుకు ఈరోజు మన నాయకుడిని అరెస్ట్ చేస్తాం, అన్యాయంగా కొట్టడం చేయడం జరుగుతుంది. ఇలా మోడీ ప్రభుత్వం పోవాలంటే ఈ దేశాన్ని రక్షించిన బాధ్యత మన ప్రజలపై ఉంది.
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టుకి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సీఎం కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలపై గలమెత్తినందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరించే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఎం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUA ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జల ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 10 మోటార్లను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొదట కేవలం 5 మోటార్లను మాత్రమే ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని హరీష్ రావు విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ చేసిన ఒత్తిడి, రైతుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 9 మోటార్లను ప్రారంభించినట్లు హరీష్ రావు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, సాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ కి సుమారు 40,200 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా 38,410 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. అదే సమయంలో అధికారులు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 1,790 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తూ దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. జయశంకర్ జిల్లా గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదు. దీంతో గ్రామస్తులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే శిలాఫలకానికి పూలమాల వేసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంటనే పనులు ప్రారంభించి రోడ్డు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్కూల్ వ్యాన్, అంబులెన్స్ వంటి వాహనాలు కూడా రోడ్డు బురదమయంతో రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అయినా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ ఊరికి నేను గెలిచిన నెల వెంటనే రోడ్డు పట్టాను పట్టాలు కావాలి అని ఒక్క మాట మాట్లాడిన మాట నువ్వు నిలబెట్టలేదు. గాంధీనగర్ గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి కొత్తపల్లి టు గాంధీనగర్ సంబంధించిన రోడ్డు చాలా అధ్వానంగా మారిందని చెప్పి గాంధీనగర్ గ్రామ ప్రజలు రోడ్డుపై వరి నాట్లు వేసి, అలాగే గండ్ర సత్యనారాయణ రావు గారు ఎమ్మెల్యే అయిన 6 నెలలకు వచ్చి గ్రామానికి సంబంధించిన అదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినటువంటి శాంక్షన్ను తన హయాంలో అయినట్టుగా శిలాఫలకాన్ని తీసుకొచ్చి 6 నెలల క్రితం శిలాఫలకం వేయడం జరిగింది. వేసింది శిలాఫలకం వరకే పరిమితమై గ్రామ ప్రజల సౌకర్యానికి ఎలాంటి రాకపోవడం వల్ల ప్రజలు బాగా నిరాశకు గురై ఈరోజు రహదారి మీద వరి నాట్లు వేసి, అలాగే శిలాఫలకానికి ఈరోజు మా పూలమాల వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడంగల్లో SIR నమోదు ప్రక్రియలో స్వయంగా ఫారం నింపిన సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ అరెస్టుపై భూపాల్పల్లిలో కాంగ్రెస్ భారీ నిరసన. రాహుల్ గాంధీపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడే. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి కొత్త సబ్ స్టేషన్లు, నూతన సర్కిల్ కార్యాలయం ప్రారంభించిన బట్టి విక్రమార్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.